జయకుమార్ గారు ఇది మన బుక్ లో శోభన్ బాబు గురించి ఒకటి రాశారు మీరు, ఇంట్రెస్టింగ్ గా ఉంది అది. ఎప్పుడు జరిగిన సంఘటన ఏంటి పరిస్థితి, అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అది దానికి? ఇప్పుడు శోభన్ బాబు గారితో నేను 3 సినిమాలు పనిచేశాను. చెల్లెలి కాపురం, కాలం మారింది, బాపు గారితో సంపూర్ణ రామాయణం. చెల్లెలి కాపురం, కాలం మారింది విశ్వనాథ్ గారి దగ్గర చేశాను. అదే తర్వాత చెల్లెలి కాపురం అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది విశ్వనాథ్ గారికి. అప్పుడు నేను బాపు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జాయిన్ అయ్యాను. వెళ్ళిన రోజే నన్ను పెట్టుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. సార్ నేను వెళ్ళాను, వెళ్ళి అక్కడ బోస్ అని ఒక కో డైరెక్టర్ ఉన్నాడు, ఆయన్ని కలిస్తే అతను అన్నాడు, ఎవరి దగ్గర చేసావు నువ్వు ఏమిటి అని అన్నాడు. అంటే విశ్వనాథ్ గారి దగ్గర చేశాను అన్నాడు. సో ఆ స్క్రిప్ట్లు చూసాము, అవన్నీ కాపీ చేయాలన్నాడు. పాత సినిమా స్క్రిప్ట్ అదంతా కాపీ చేయాలన్నాడు. చేస్తానండి అన్న. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అన్నాడు. బాగుంటుందని అన్న. ఇంతలోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చారు. వచ్చి ఎవరి అబ్బాయి అన్నారు. అని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అండి అని చెప్పాడు. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు తెలియదు, ఏదో బొమ్మలో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఫస్ట్ టైం ముళ్ళపూడి వెంకటరమణ గారికి. సరే ఎవరో పెద్ద ఆయనలాగా ఉన్నాడు, నమస్కారం అండి అన్న. ఏం పేరు బాబు నీ పేరు అన్నాడు. నా పేరు కనగాల జయకుమార్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్వా? అవునండి. ఎవరి దగ్గర చేసావనంటే కె విశ్వనాథ్ గారి దగ్గర చేశాను. ఏం సినిమాలు చేసావంటే ఇట్లా కాలం మారింది, చెల్లెలి కాపురం చేశానండి అన్న. అని అంటే సరే రా అని అన్నాడు. అంటే ఏ రోజు రమ్మంటారండి అన్న. ఎప్పుడు రమ్మంటారండి అన్న. అని అంటే ఎప్పుడెందుకు వచ్చావుగా ఉండిపోవు అని అన్నాడు. తర్వాత తెలిసింది ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారని. సో స్పాట్ డెసిషన్స్ తీసుకోవటం, ఒక వ్యక్తిని ఆదరించటం, ఒక వ్యక్తికి పని ఇవ్వటం అనేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రమణ గారు కానీ బాపు గారు కానీ. అది శోభన్ బాబు గారు చెమక్కు మీరు రాసింది చాలా బాగుంది. అది అదొకసారి మన అదేంటంటే నా పేరు జయకుమారు, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. ప్రేమ్ కుమార్ అని మరొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. వాడు శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రేమ్ కుమార్ వాడికి సినిమా బాగా చనువు, ఒరే 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 అని అంటాడు, రేలానా అని అంటాడు. ఏం బాబు గారు, శోభన్ బాబు గారు అని వీడు వెళ్తాడు. వెళ్ళి ఆయనతో బాగా చనువుగా ఉంటాడు. ఆయన కూడా చాలా తక్కువ మందితో చనువుగా ఉంటాడు శోభన్ బాబు గారు. ఆ వ్యక్తి బాగా నచ్చితే వాళ్ళతో కాస్త ఎక్కువ మాట్లాడతాడు, మిగతా వాళ్ళతో మాట్లాడు. షార్ట్ అయిపోయిన తర్వాత కాళ్ళ మీద కాలు వేసుకొని మామూలుగా కూర్చుంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు షూటింగ్. ఒకసారి వీడికి సినిమాలు లేవు, ప్రేమ్ కుమార్కి సినిమాలు లేవు. సినిమాలు లేకపోతే డబ్బులు అడగాలి. ఎవరిని అడగాలి? శోభన్ బాబు గారు బాగా పరిచయం. సో ఆయన నీళ్ళు అడగాలి. ఏమండి డబ్బులు కావాలని డైరెక్ట్ టాపిక్ అడిగితే బాగుండదు కదా. వీడేం చేశాడు, తెలివిగా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అన్నగారు అని అన్నాడు, ఏదో పెద్ద గంభీరంగా. ఏంట్రా అని అన్నాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పండి, చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి అని అన్నాడు. ఇదేదో వేసాడు ప్లాను అని అనుకున్నాడు శోభన్ గారు. ఏంటో చెప్పరా అన్నాడు. బుబాన్ భసో అంటే ఏంటో చెప్పండి. ఏంట్రా అని అన్నాడు. బుబాన్ భసో అంటే ఏంటో చెప్పండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్పలేదు. బుబాన్ భసో అంటే శోభన్ బాబు 100 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. శోభన్ బాబు పేరుని తిరిగేశాడు అన్నమాట. వాడంటే భలే ప్రేమ. సరే శోభన్ బాబు గారు ఏం చేశారు, వీడు ఎప్పుడు ఫుడ్కి లాటరీ కొడతా ఉంటాడు, ఇక నన్ను వచ్చి అడుగుతూ ఉంటాడు. అలాగే అడిగించుకోవటం కూడా సరదా ఆయనకి. ఆయనకి సుభాషిణి థియేటర్ ఉంది, సుభాషిణి థియేటర్ ఉంది శోభన్ బాబు గారికి. ఆ థియేటర్లో స్టాఫ్కి భోజనాలు వస్తాయి. సో శోభన్ బాబు గారి ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఒరే మీ భోజనాలతో పాటు ఆ ప్రేమ్ కుమార్ గారికి కూడా భోజనం తెచ్చి పెట్టండి ఇక్కడ అని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో
మధ్యాహ్నం మాత్రం వాడికి అక్కడ భోజనం ఉంటుంది. వీడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, సినిమా ఉన్నా లేకపోయినా అక్కడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది. సో సినిమా ఉండేటప్పుడు షూటింగ్లకు వెళ్ళిపోతాడు, కాలక్షేపం అయిపోద్ది. ఒకసారి వాడు నన్ను అడిగాడు, డబ్బులు కావాలి అన్నాడు. బాగా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఉండేవాళ్ళం, పక్క పక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. డబ్బులు కావాలన్నాడు. ఎంత కావాలన్నా, ఎంత కావాలంటే 5 రూపాయలు ఎంతో అడిగాడు. వీడు భోజనానికి అడిగితే 10-20 అడుగుతాడు కదా, 5 రూపాయలు అడుగుతున్నాడు ఏంటి అని, ఏంటి ఇంత తక్కువ అడిగామన్నా. బస్ ఛార్జీలకు కావాలి నాకు అని అన్నాడు. ఎక్కడికన్నా, భోజనానికి వెళ్ళాలన్నాడు. అక్కడ సుభాషిణి థియేటర్కి, పాండి బజార్ నుంచి సుభాషిణి థియేటర్కి వెళ్ళటం కోసం 12B బస్ ఎక్కాలి. ఆ బస్ ఛార్జీల కోసం డబ్బులు అడిగాడు. భోజనం అక్కడ ఉంటుంది కాబట్టి, భోజనం అక్కడ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అక్కడ మీకు దొరికిపోయాడు. ఒక్కొక్కసారి వీడి దగ్గర డబ్బులు లేవనుకోండి, భోజనం అక్కడ ఉంటుంది, వీడి ఇక్కడ ఉండిపోతాడు. అలాగా. తర్వాత వాళ్ళ ఒక మంచి గుణం ఏంటంటే, పండు ప్రేమ్ కుమార్ అని ఈజ్ ఏ క్రిస్టియన్, విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాడు. వాడు చాలా మంచి హృదయం. ఒకసారి పాండి బజార్లోనే ఒక బాయ్, అప్పుడు మెడ్రాస్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నన్ని సోర్సెస్ లేవు అక్కడ బతకటానికి. అక్కడ ఏంటంటే ఒక సినిమా ఉంటే హ్యాపీ, సినిమా లేకపోతే ఇబ్బందులే. సో ఒక బాయ్ వచ్చి, ప్రేమ్ కుమార్ గారు భోజనానికి డబ్బులు లేవండి, ఒక 100 రూపాయలు ఎంత ఇవ్వండి అని ఏదో అడిగాడు. అడిగితే నా దగ్గర లేవయ్యా అని పంపించేశాడు. ఈలోగా నేను వెళితే ఆ బాయ్ని వెనక్కి పిలిచాడు. వెనక్కి పిలిచి నా దగ్గర 200 తీసుకుని వాడికి 100 ఇచ్చాడు. సచ్ ఎ నైస్ మ్యాన్. వాడు క్రిస్టియన్, పండు ప్రేమ్ కుమార్. క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ రాశాడు. అతను చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాడు అక్కడ. పాస్టర్ ట్రైనింగ్ కూడా అయ్యాడు. థ్యాంక్ యూ అండి.